క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ చెస్ బోర్డును తయారు చేశారు కల్నారి అకాడమీ యంగ్ చెఫ్స్. ఈ ఏడాది చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఇండియా సాధించడం స్ఫూర్తిగా తీసుకుని వరల్డ్ లార్జెస్ట్ చాక్లెట్ చెస్ బోర్డు తయారు చేశారు. 16 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవు, 256 చదరపు అడుగుల విస్తీర్ణంలో చెస్ బోర్డు తయారు చేశారు. 550 కేజీల బ్లాక్ అండ్ వైట్ చాక్లెట్ మిశ్రమంతో చెస్ బోర్డు, చెస్ కాయిన్స్ తయారు చేశారు. వరల్డ్ లార్జెస్ట్ చాక్లెట్ చెస్ బోర్డుకు సంబంధించిన మరింత సమాచారం రిపోర్టర్ హరిత అందిస్తారు. సందడి కొనసాగుతోంది. అయితే క్రిస్మస్ సందర్భంగా కల్నారి అకాడమీ వాళ్ళు ఒక సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. ముఖ్యంగా చాక్లెట్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, కానీ చాక్లెట్స్లో చాలా వెరైటీస్ చూస్తుంటాం. కానీ మొట్టమొదటిసారి వరల్డ్లోనే ఒక చెస్ బోర్డ్ని చాక్లెట్ లాగా తయారు చేశారు. ప్రజెంట్ మనం చూస్తున్నది ఇదంతా కూడా చాక్లెట్తో చేసిన చెస్ బోర్డు. దాంతోపాటు చెస్ కాయిన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా చాక్లెట్తోనే తయారు చేశారు. ముఖ్యంగా ఇది వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసేందుకు హైదరాబాద్లోని ఇటు కల్నారి అకాడమీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద రికార్డ్ అయితే సాధించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం చెస్ ఛాంపియన్షిప్ గుగేష్ సాధించిన సందర్భంగా దానికి గుర్తుగా ఇక్కడ వీళ్ళు ఈ థీమ్ తోటి అయితే చెస్ బోర్డ్ని వరల్డ్లోనే లార్జెస్ట్ చాక్లెట్గా దీన్ని రెడీ చేసి పెట్టారు. బేగంపేటలో దీన్ని ఎగ్జిబిట్ కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ చాక్లెట్ చెస్ బోర్డ్ కాయిన్స్ని చూసి చాలా వరకు కూడా ఇటు ఫొటోస్ తీసుకోవడం కావచ్చు, దీన్ని ఎలా తయారు చేశారని అందరూ అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇంత పెద్ద రికార్డ్ బ్రేకింగ్ చాక్లెట్ని తయారు చేసిన టీం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎన్ని రోజులు పట్టింది మీకు ఇది తయారు చేయడానికి? చాక్లెట్తోనే ఈ చెస్ బోర్డ్ తయారు చేయాలని ఎందుకు అనిపించింది? మా ప్రిన్సిపల్ వచ్చి ఆల్వేస్ ఈజ్ లుకింగ్ ఫర్ ద ఇన్నోవేటివ్ ఐడియాస్తోనూ ఆయన కొత్తగా క్రియేట్ చేయడం రెగ్యులర్ బేసిస్లో జరుగుతుంది. ఇది మా 6th వరల్డ్ రికార్డ్ యాక్చువల్లీ. ఇక్కడ మేము 1 వీక్ నుంచి ఇది స్టార్ట్ చేసినాం. చాక్లెట్ మీకు తెలుసు, చాక్లెట్ అనేది తొందరగా మెల్ట్ కావడం, అది హ్యాండిల్ చేసేటప్పుడే మనకు మెల్ట్ అయిపోతుంది. అట్లాంటి ఇంగ్రీడియంట్తో ఇంత పెద్ద క్రియేషన్ మేము చేస్తున్నామంటే దాంట్లో ఎంత స్కిల్స్ ఇన్వాల్వ్డ్ అనేది మీరు అర్థం చేసుకోవాలా. ఇక్కడ మనతో పాటు ఈ చెస్ చాక్లెట్ తయారు చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఎలా అనిపించింది అసలు ఈ థీమ్ తీసుకొని చాక్లెట్తో చేయడం అనేది ఎట్లా అనిపించింది? ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మా అందరికీ కూడా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మా షెఫ్ కొత్త ఐడియాస్తో వస్తూ ఉంటారు. అండ్ ఈ ఇయర్ మన వరల్డ్ ఛాంపియన్, యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కూడా ఇండియా నుంచి రావడం అనేది ఇట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. సో ఆ టాపిక్ మీద తీసుకొని ఒక చెస్ బోర్డ్, అది కూడా చాక్లెట్తోని, దట్ వరల్డ్ రికార్డ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ మా అందరికీ కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మాట్లాడడానికి కల్నారి అకాడమీ నుంచి చైర్మన్ గారు ఉన్నారు, సుధాకర్ గారు. చెప్పండి, ప్రతి సంవత్సరం ఏదో ఒక రికార్డ్ చేస్తారు, ఇది 6th అటెంప్ట్. బిఫోర్ ఎట్లా ఉండింది? ఇది చేయడానికి ఎంత ఛాలెంజింగ్ అనిపించిందా? ఎట్లా చేశారు? అంటే ఎప్పుడు కూడా మన కాలేజ్ ఒకటే కాన్సెప్ట్ అండి, మనము యూరోపియన్స్ డొమైన్ నుండే ఏదన్నా వరల్డ్ రికార్డ్ సాధిస్తేనే మనం గొప్ప. పెద్ద జిలేబీ వేసుకొని, పెద్ద దోశ వేసుకొని రికార్డ్ చేసుకుంటే మన క్యూజిన్ని మనం చేస్తే గొప్ప కాదు. సో మీరు మా రికార్డ్స్ అన్నీ చూడండి. కోల్డ్ మీట్ ప్లాటర్ అనండి, కప్ కేక్ ట్రీ అనండి, ఎడిబుల్ పెయింటింగ్ అనండి, అది కాకుండా మన లాస్ట్ ఇయర్, దాని ముందు ఇయర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ షెఫ్ క్యాప్, ఇవన్నీ కూడా ఏంటంటే బయటి కంట్రీస్ క్యూజిన్ నుండే మేము రికార్డ్స్ సృష్టిస్తున్నాం. ద రీజన్ ఏంటంటే ఈ స్టూడెంట్స్కి ఇప్పుడు ఫోకస్ ఇస్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ జాబ్స్. వాళ్ళకి ఇంటర్నేషనల్ క్యూజిన్లో మేము ఎక్స్పోజర్ ఇస్తేనే కానీ వాళ్ళకి జాబ్ ఇది స్కోప్ ఎక్కువ అవుతుంది. ఈ టెక్నిక్ ఏంటంటేనండి హ్యాండ్ మోల్డింగ్, అంటే చాక్లెట్ని హ్యాండ్ తోటి మోల్డ్ చేయడము. బట్ దేర్ ఈజ్ అ సపోర్ట్, అంటే సపోర్ట్ ఉండాలి దీనికి, లేకపోతే అంత చాక్లెట్ వెయిట్ తీసుకోలేదు. సో ఇది కూడా ఒక వరల్డ్ రికార్డ్ అయిపోతుంది మాకు తెలుసు, ఎందుకంటే దీని మీద ఒకటే రికార్డ్ ఉంది ప్రపంచంలో, 19 feet by 19 feet, కానీ అది ఇన్ఎడిబుల్ అనమాట, అంటే ఫ్లోర్ మీద చేసుకున్నారు వాళ్ళు. ఇది కెనడాలో ఒక హాస్పిటల్లో ఉంది. దాన్ని మేము అన్నీ చెక్ చేసి ఆ తర్వాత ఇది 16 by 16కి ఈజ్ అ వరల్డ్ రికార్డ్ అని మాకు తెలుసు. ఈ రికార్డ్ పంపిస్తాం, రికార్డ్ వస్తుందని మాకు ఆశ ఉందండి. బ్లాక్స్ ఏదైతే మనం కింద చూస్తున్నామో వైట్ అండ్ బ్లాక్లో ఉన్న బ్లాక్స్, ఇవి కూడా 62 అనేది మనం చూడొచ్చు. కంప్లీట్గా ఇవన్నీ కూడా ఈడబుల్, అనే తినే చాక్లెట్ ఏదైతే ఉంటుందో ఆ చాక్లెట్ తోటే సరైన టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ, అంటే చాక్లెట్ అంటే కరిగిపోతుంది కాబట్టి కరిగిపోకుండా ఉండేందుకు వీళ్ళు ప్రత్యేకంగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని వీళ్ళు కంప్లీట్గా ఈ చెస్ బోర్డ్ కాయిన్స్ని కంప్లీట్గా వరల్డ్లోనే లార్జెస్ట్ ఫస్ట్ టైం ఈ అటెంప్ట్ని చేయడం అనేది తెలుగు షెఫ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, దాంతోపాటు స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చేశారు. చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. ఇది ప్రజెంట్ బేగంపేటలోని లార్జెస్ట్ చాక్లెట్ చెస్ బోర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ రవితో హరిత, V6 న్యూస్, బేగంపేట.